నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 3 నెలలకోసారి వైద్య శిబిరం నిర్వహిస్తామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వెల్లడి. చీమకుర్తి మండలాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తామన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చీమకుర్తి మండల సమావేశం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సతీమణి డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగసత్యలత ప్రారంభించారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, నాగసత్యలత దంపతులు కుమార్తెలు అనీషాలక్ష్మి, తనుజాలక్ష్మి సందర్శించారు. జనార్దన్ రావు, నాగసత్యలతలు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరానికి హాజరైన వారికి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వైద్యులు సాయి యశ్వంత్, లక్ష్మీ శిరీష కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. సాయిబాబా మందిర అధ్యక్షుడు అలహరి చెంచలరావు, వ్యాపారవేత్త సిద్ధ హనుమంతరావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, కార్పొరేటర్ చింతపల్లి గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండాలని ఈ ట్రస్ట్ ద్వారా రావడం జరిగింది. తీసుకోతాను. సిద్ధ హనుమంతరావు గారు ఇవ్వండి సార్. ఇప్పుడు అకాలం అయింది కాబట్టి మీ అందరికీ సంతపేట సాయిబాబా మందిరం తరఫున అంతే మా అద్దాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూర్చోండి. ఈ అందరికీ ఓపికగా ఈ ఓపీ నటి గారు, డాక్టర్ గారు వారిని సత్కరిస్తూ ఉంటారు. సేవ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా యూనియన్ అధ్యక్షుడు ఆదినారాయణ గారు కూడా ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు. ఆందోళన జరుగుతుంది. చక్కటి కార్యక్రమం. ఎందుకంటే చిన్న ఏపీ హెడ్ జయశేఖర్ ఆ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఆపరేషన్ చేసి చక్కటి ఆరోగ్యంగా ఉండాలని వారి సంకల్పానికి తోపుడు బండ్లు వెయిట్ చేయొచ్చా లేదని
డాక్టర్ అగర్వాల్ ఐ గ్రూప్ నిజంగా వాళ్ళకి కార్పొరేట్ స్టైల్లో మన ఒంగోలులో పెట్ట మనకి అందరికీ ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగుతుంది. 200 అనుకున్న వాళ్ళు 500 దాటి వచ్చారు. నిజంగా ఈ మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు డీజే ట్రస్ట్ తరఫున జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము కొత్తగా పెట్టినా కానీ సార్ దగ్గరికి మా హాస్పిటల్ తరపు నుంచి వెళ్ళంగానే జనార్దన్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. సార్ మేము రెడీగా ఉన్నాము, మీరు ఎప్పుడు పెడతారు? ఆయన నుంచి ఒకటే మాట, నా నియోజకవర్గ ప్రజలకు చాలా అవసరమైతే ఉంది, కన్నుదే కాదు మిగతా ఆరోగ్యంది కూడా అవసరమైతే ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ ఐ చెకప్ అయితే చేసేద్దాము. చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళకి శుక్లాలు ఉన్నాయి, వాళ్ళకి చాలామందికి సరిగ్గా తెలియట్లేదు, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేసి ఆయన రియలైజ్ అయిపోయి ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు. మేడం అయితే మేము రేపైనా రెడీ అనేసి మేడం అయితే కమిట్ అయిపోయారు. వాళ్ళు సెకండ్ థాట్ అనేది లేదు, సెకండ్ నిమిషం కూడా ఆలోచించలేదు. మేము రెడీగా ఉన్నామన్నారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టేసేయండి. వెంటనే సార్ గారు కూడా సండే మనం పెట్టేద్దాం సార్, సాయిబాబా గుడి రెడీగా ఉందన్నారు. హనుమంతరావు గారు కూడా వెంటనే మాకు సపోర్ట్ చేశారు. మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం రాదండి, మనీ గురించి కాదు, సో పీపుల్ సర్వీస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అస్, వాళ్ళు బాగుంటే చాలు అనేసి మొత్తం యూనిట్ అందరూ మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎవరు కూడా నిదానంగా చేసుకోండి. మీకు మధ్యాహ్నం కూడా అల్పాహారం ఏర్పాటు చేశాం, ఏమి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా సహకరించారు మన దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే గారు. నాగ సత్యలత గారు కూడా ఈ డీజేఆర్ ట్రస్ట్కి చైర్మన్గా ఉండి ఈ మంచి కార్యక్రమాలు మనం చేయాలి, మన కుటుంబం తరపున చేయాలని దామచర్ల జనార్దన్ గారిని నిరంతరం ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాట్లాడినాము. ఈ డీజేఆర్ ట్రస్ట్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆ ఒక్క మాటని మన గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ఈ రీసెంట్గా మన డాక్టర్ గారు, అదేవిధంగా మన చంచలరావు గారు వచ్చి మన డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడదాం ఒంగోలులో, అది మన టెంపుల్లో పెడదాం, ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మన చంచలరావు గారు ఆ రోజు అడిగితే తప్పకుండా పెడదాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కంటి సంబంధాలు ఉండే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఉచితంగా పెడదాం. దానికి మన ట్రస్ట్ కూడా మన సైడ్ నుంచి ఏం చేయాలో అవి కూడా చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. చెప్పిన తర్వాత ఈ డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఆదివారం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు పెట్టినప్పుడు దగ్గర ఇప్పటికీ ఒక 800-900 మంది అందరూ కూడా పేదలంతా కూడా వచ్చారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఈరోజు టెస్ట్ చేస్తున్నారు. ఒక పక్క స్పెట్స్ అయితే స్పెట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా ఆపరేషన్ అయితే ఆపరేషన్ అని చెప్పేసి రాసిస్తున్నారు, అదేవిధంగా డ్రాప్స్ తోటి పోయే పని అయితే డ్రాప్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఈరోజు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్పెట్స్ చేసుకున్న ఇచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు స్పెట్స్ ఇచ్చాం, వాళ్ళకు కూడా చెప్పాం. వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ సైట్ ఎంత ఉందో అంత వాళ్ళ పవర్ కూడా యాడ్ చేయించుకోమని కూడా చెప్పాం. అదేవిధంగా ఆపరేషన్స్ ఏదన్నా శుక్లం కానీ ఇలాంటిది ఏదైనా ఆపరేషన్స్ ఉంటే కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ చేసేదానికి కూడా ఈరోజు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పేదలు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు కార్యక్రమాలు చేశాం. లాస్ట్ మనకు ఎంతమంది వచ్చినా కూడా లాస్ట్ పేషెంట్ని కూడా చూసిన తర్వాతే మన డాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఓపికగా చూపించుకోండి, ఓపికగా మీకు కావాల్సిన స్పెట్స్ అయితే స్పెట్స్, ఆపరేషన్ అయితే ఆపరేషన్, ఏది కావాలో డాక్టర్ సజెషన్ మీద మీ అందరూ కూడా చేయించుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా చీమకుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. చీమకుర్తి ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులైన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా మండల పరిషత్ నిధుల ద్వారా మండలాల్లో ప్రధాన సమస్య అయిన రహదారులు, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే మండల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. జిల్లా పరిషత్ ద్వారా చీమకుర్తి మండలానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కేవలం ఆడదూడలు పుట్టే వీర్యం మాత్రమే తయారు చేయడం జరిగింది. అది తర్వాత కేవలం 150 రూపాయలకు మాత్రమే అర్బన్లో 110 ఈ ఉగాది టార్గెట్లో ఇంక్లూడ్ చేసి 2000
ఖచ్చితంగా డిఎంఎఫ్ ఫండ్లో కూడా మనం ఉపయోగించుకున్నాల్సినంత ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఏపీ మైన్స్ డిపార్ట్మెంట్లో ఆ దానికి కూడా ఒక 10 కోట్ల రోడ్స్ ఉన్నాయి. ఆ 10 కోట్ల రోడ్స్ కూడా ఇక్కడ ఆర్ఎల్పురం నుంచి ఏదైనా ఇవ్వాలని ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఫండ్స్ ఉన్నాయి, మిగతా ఫండ్స్ కూడా మొత్తం వాడుకొని నేను ఇక్కడ పూర్తిగా డెవలప్ చేయడానికి మీ అందరితో పాటు నేను కృషి చేస్తానని సందర్భంగా నేను ఒకటి ఏంటిదంటే వేరే మండలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ప్రజలకి పనికొచ్చే ప్రతి పని మేము చేయడానికి ముందుకున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పిఎంఏవైలో కొన్ని 3-4 ఆదర్శ గ్రామాలు ఉన్నాయి, అవి కూడా తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వరుస ఇచ్చిన తర్వాత కంప్లీట్ చేయాలి. ఏది అభివృద్ధి పనులైనా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము పార్టీ అతీతంగా ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా రాబోయే కాలంలో ఉన్న 2-3 నెలల్లో కూడా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మాతో కోఆపరేట్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఏమైనా చిన్న విషయాలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా సరి చేస్తాం. ఎందుకంటే అందరితో బాగుండాలా, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఏదైనా మా దృష్టికి వస్తే అన్నిటి సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్యాటక ప్రదేశమైన భాండీ బీచ్లో 2 ఆగంతకులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. బీచ్లో యూదులు జరుపుకుంటున్న హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నల్లటి ముసుగులు ధరించిన 2 దుండగులు తుపాకులతో సర్ప్ క్లబ్ పక్కన ఉన్న వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు. దీంతో వందలాది మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా భద్రతా దళాలు దుండగులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దాడిలో గాయపడిన వారిని కాపాడేందుకు హెలికాప్టర్లు 30 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒంగోలు నెక్స్ట్ జెన్ స్కూల్ బెస్ట్ స్కూల్ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రశంసించారు. నెక్స్ట్ జెన్ స్కూల్ కార్నివాల్ ముగింపు వేడుకలు ఎమ్మెల్యే హాజరయ్యారు. వివిధ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి లక్కీ డిప్ తీసి విజేతలను ప్రకటించారు. సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న విద్యా సంస్థల్లో నెక్స్ట్ జెన్ స్కూల్ ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు ప్రవర్తన గమనిస్తూ ఉండాలని కోరారు. చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా పిల్లలను ప్రోత్సహించాలన్నారు. స్కూల్ డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్ బాబు, అరవింద, శ్రీవిద్య, ప్రిన్సిపాల్ రమేష్, టీడీపీ నగర అధ్యక్షుడు బండార్ మదన్, నాయకులు సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, మేడికొండ మోహన్ తదితరులు పాల్గొన్నారు. Shravani, second prize Hanshika. శాసనసభ్యుల వారికి చేయడం జరుగుతుంది. మేడం 1368 పార్వతి గారు 9550712610. మ్యాగ్నెట్ మెషిన్తో చేస్తాం ఇవన్నీ కూడా అంతే. వింటేజ్ది అన్ని హ్యాండ్ మేడ్ కూడా అన్ని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలోత్సవ కార్యక్రమం పెట్టుకోవటం, దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నెక్స్ట్ జెన్ ప్రిన్సిపాల్ గారు రమేష్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్ మురళీధర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు చేసినటువంటి
మన సింగరాజు రాంబాబు గారికి, శ్రీరామూర్తి గారికి, మదన్ గారికి, అదేవిధంగా వేడికొండ మోహన్ గారికి, డైరెక్టర్స్ అరవింద్, అదేవిధంగా శ్రీవిద్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా మన ఒంగోలుకి వచ్చే లోపల ఎక్కువ ఇంటర్నేషనల్ స్కూల్, మనకి నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక బెస్ట్ స్కూల్. నేను కూడా అంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చాం. ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా ఒక డిసిప్లైను, అదేవిధంగా ఒక ఎడ్యుకేషను, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీసు, వీటన్నిటిలో కూడా ప్రోత్సహించడం, పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ నెక్స్ట్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. మన ఒంగోలు మొత్తం మీద చూసుకుంటే కూడా ఒక సాయిబాబా పబ్లిక్ స్కూల్ ఒకటి, అదే నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, రెండే మంచి స్కూల్స్ ఐసిఐసి సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ తోటి ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాం. బాలోత్సవ్ ఒకటి కండక్ట్ చేశాము మేము ఇంతకుముందు. ఈ బాలోత్సవ్లో సుమారు 1100 మంది పిల్లలు పాల్గొన్నారు. 90 స్కూళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు ఇక్కడికి రావటం జరిగింది. వారు ఈ ప్రైజులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలానే ఈరోజు సుమారు ఒక 50 స్టాల్స్ పిల్లలు ఏర్పాటు చేశారు. వాటిల్లో ఎన్నో రకాలైనటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్, అలాగనే గేమ్స్ కూడాను వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలోనూ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని మేము అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, అలాగనే బీద విద్యార్థుల చదువులకి, ఇలాంటి మంచి సాంఘిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ ఉంటాము. దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఫుట్బాల్ ప్రేమికులు జపిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ భారత్లో పర్యటించారు. ఫుట్బాల్కు మంచి క్రేజ్ ఉన్న కోల్కతాలో సాకర్ మాంత్రికుడు మెస్సీ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం ఏర్పడి ముందుగానే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెస్సీ ఈవెంట్ను పగడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనవడు రియాన్స్ క్రీడాకారుల బృందంతో అర్జెంటీనా దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ సందడి చేశారు. సీఎం మనవడితో కొద్దిసేపు ఫుట్బాల్ ఆడగా ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియంలోని 40,000 మంది అభిమానులు ఉప్పొంగిపోయారు. మెస్సీ ప్రతి అడుగు స్టేడియాన్ని అభిమానుల కేరింతలతో హోరెత్తించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరై ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమం యావత్తు మెస్సీ ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి అభివందనం చేస్తూ గడిపారు. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపుతున్న భారత అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మెస్సీతో పాటు అర్జెంటీనాకి చెందిన ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ రొడ్రిగో డిపాల్, ఉరుగ్వే దేశ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లూయిస్ నువారెస్ సైతం ఫుట్బాల్తో జోష్ నింపారు. హైదరాబాద్ స్పెషల్ వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో మెస్సీ, రొడ్రిగో, సువారెజ్లు రుచులను ఆస్వాదించారు. Khalil and the Ravens Reddy and Lionel Messi, and applause is going in for a lot of shots. But yeah, we were mentioning about the next big superstar. There he is. He's going out. Who's going to fund all his coaching classes of football here in the RGI Stadium, Uppal, Hyderabad. And I should also be saying, okay, huge accolades to Chief Minister. I don't think so. He's passed the ball to Messi. What an occasion here it is. This is not promoting Gen Z's football dreams. It is also promoting what he's doing there. He goes with another kick. It's a strong one. For sure, this kid will definitely keep in football. That should happen. Rajiv Gandhi did. Yeah, totally. I'm so overwhelmed here because the GOAT himself right here is receiving the GOAT Cup. R9 is receiving the GOAT Cup. Solo agradecer por el cariño de hoy y de siempre. La verdad que vi muchas cosas antes de llegar acá durante todo
todo este tiempo durante el último mundial y bueno, muchas gracias por todo el cariño. Es un honor para nosotros poder compartir estos días acá en India con ustedes, así que muy agradecido. Muchas gracias. Messi! 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 Come on! Messi! 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 ప్రారంభం నుండి ప్రకాశం జిల్లా ఒంగోలులో తమ సంస్థను ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ల కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ది గ్రేట్ ఇయర్ అండ్ సేల్ పేరుతో ఈ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహిళలు సంస్థ నిర్ణయించిన ధరకు ఏ రకమైన చీర కొనుగోలు చేసినా ₹9కి రెండవ చీర ఇస్తున్నట్లు, కొన్ని చీరలు, డ్రెస్సులపై 50-30% రాయితీలు కల్పిస్తున్నట్లు, మెన్స్ వేర్లో కూడా 50% తగ్గింపుతో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కస్టమర్లు ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒంగోలు వారు ద గ్రేట్ ఇయర్ అండ్ సేల్ అనేది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా కస్టమర్స్కి బోలెడన్ని ఆఫర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ప్రైజెస్లో ఇవ్వటం జరుగుతుంది. అన్ని కేటగిరీకి సంబంధించిన కస్టమర్లకి షాపింగ్ చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఐటమ్ అనేది తక్కువ ప్రైజుల్లో ఇవ్వటం జరుగుతుంది. 350 నుంచి శారీస్ 5,000 వరకు సెలెక్టెడ్ శారీస్ మీద ఒక చీర కొనుగోలు చేసినట్లయితే రెండవ చీర కేవలం ₹9 ఇవ్వటమే జరుగుతుంది. అలాగే 500కి 4 శారీస్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే చున్నీ ₹100 ఇవ్వటం జరుగుతుంది. అలాగే శారీ పెట్టికోట్ ₹100 ఇవ్వటం జరుగుతుంది. అలాగే నైటీస్ మీద 3 నైటీలు కేవలం $444 ఇవ్వటం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ ఆఫర్స్ అన్ని కేటగిరీస్కి అవైలబిలిటీ ఉండే విధంగా అందరికీ క్రిస్మస్ పండుగ జరుపుకునే విధంగా బట్టలు అనేది అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ని ప్రతి ఒక్కరూ మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విజిట్ చేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ఇలాగే ఆఫర్స్ అనేది ప్రతినిత్యం కస్టమర్కి అందుబాటు ధరల్లో ఉండే విధంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది జిల్లా ప్రజలకి అందించడం జరుగుతుంది. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ప్రైజెస్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతి కేటగిరీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్, వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ప్రైజెస్లో ఇవ్వటం జరుగుతుంది. జిల్లా ప్రజలు క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్రాలతో జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా ప్రజలకు, మా కస్టమర్ దేవుళ్లకు క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్స్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో జరుపుకోవాల్సిందిగా ఒంగోలు మంగమూరు రోడ్డులో బ్లష్ సెలూన్ అండ్ స్పా 10వ వార్షికోత్సవ వేడుకల్లో డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగసత్యలత, కుమార్తెలు అనిషాలక్ష్మి, తనుజాలక్ష్మిలు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకులు పోటు పద్మావతికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసి స్కాల్ప్ సిస్టమ్ ద్వారా హెయిర్ రీగ్రోత్ అవుతుందని తెలిపారు. సక్సెస్ఫుల్గా ఇంకా చాలా ఇయర్స్ అయ్యి మంచి మంచి పర్లేదు మేడం ఓపెన్ చేశారు అంతే సక్సెస్ఫుల్ ఈరోజు బ్లష్ ఇక్కడ బ్యూటీ 10th యానివర్సరీకి జరుపుకుంటున్నారు. దానికి ముందుగా పద్మావతి గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అంత దానికోసం. అంటే 10 ఇయర్స్ నుంచి, అంటే మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క న్యూ ఏదో ఒక ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్కి వెళ్తూ ఉన్నారు అంతా కూడా అన్ని రకాలుగాను. దానికోసం అంటే ఒంగోలు చాలా బాగా పెడుతూ ఉన్నారంతా. ఈ ఇయర్ కొత్తగా హెయిర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంతా. హెయిర్ స్కాల్ప్ అంటే మెయిన్ స్కాల్ప్ ప్రాబ్లం వల్లే హెయిర్ గ్రోత్ అంతా ఉండదు, హెయిర్ ఫాల్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతాను స్కాల్ప్ ట్రీట్మెంట్, స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, సొరాసిస్ కానీ, స్కాల్ప్లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే స్కాల్ప్ ద్వారా రీగ్రోత్ అవ్వడానికి హెయిర్ కావాల్సింది న్యాచురల్ ప్రొడక్ట్స్ అంతా యూజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా 0 to 99 ఇయర్స్
ఎవరైనా యూజ్ చేయొచ్చు. కెమికల్ ఫ్రీ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటూ ఇప్పుడున్న రెగ్యులర్ ఏంటంటే ఇప్పుడున్న కాలుష్యానికి కానీ ఇప్పుడున్న ఫుడ్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అని అందరూ ఫేస్ చేస్తున్నారు. అందరూ యూజ్ చేసుకోవాలిగా కోరుకుంటున్నాం. 2016లో మేడం గారే ఓపెన్ చేశారు మా సెలూన్ని. అప్పటి నుంచి మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది. ఈరోజు 10th యానివర్సరీకి మీరు రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం వాడే ప్రోడక్ట్స్ ఫస్ట్ నుంచి కానీ కెమికల్ చాలా తక్కువగా ఉండే ప్రోడక్ట్సే వాడుతున్నాము. క్లయింట్కి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే ప్రోడక్ట్సే వాడుతున్నాము. లేజర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మేడం గారు వచ్చారు. మన దగ్గర వచ్చేసి అడ్వాన్స్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంది, హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంది. హెయిర్లో కూడా ఈరోజు మేము కొత్తగా స్కాల్ప్ ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసాం, మెడిక్యూటికల్స్ అని. ఇది దాదాపు 90 years నుంచి ఉన్న ప్రోడక్టే, కానీ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. ఇప్పుడు మనకి స్కాల్ప్ కండిషన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే మనకి హెయిర్ గ్రోత్కి అనేది హెల్ప్ అవుతుంది. స్కాల్ప్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళకి ఇప్పుడు క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఎనాలిసిస్ అనేది జరగాలి. అందుకని మేము ట్యాబు వాళ్ళకి నేము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళ స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది అన్నది పిక్చర్స్ డీటెయిల్గా తీసి చూపించి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే హెల్ప్ అవుతుంది అంటే ఓరల్గా చెప్పకుండా కరెంట్ పొజిషన్ ఏంటి అన్నది ఎనాలిసిస్ చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలు అన్నవరపాడులోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో గల 95 మంది విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. వంటగది, తాగునీటి వసతులు, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ను డిఆర్ఓ చినవోబులేసు పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రతి నెల వైద్యులు వస్తున్నారా, ఆరోగ్య పరిస్థితులు, వసతి సౌకర్యాల గురించి విద్యార్థులను అడగగా వసతులు బాగున్నాయని, ప్రతి నెల వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులతో కలిసి డిఆర్ఓ భోజనం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక అనుగుణంగా ఆహారం, వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేయరాదని, ఏదైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, ఏఎస్డబ్ల్యూఓ టి లింగయ్య, హెచ్డబ్ల్యూఓ డి అంకబాబు సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ క్యాన్లో వస్తే మీరు దాంట్లో గ్లాస్ పెట్టారు, ఆ గ్లాస్ పట్టుకొని తాగుతూ ఉంటారు. సరే, త్రాగునీరు అయితే ఏమి ఇబ్బంది లేదు. కానీ బాత్రూములు, లెట్రిన్ రూములే తక్కువ ఉన్నాయి. ఒక 10 మంది కలిపి ఒకటి అయినట్టుగా ఉండారు. మరి ఒక్కొక్కడికి అడ్జస్ట్ అయినప్పుడు కొంచెం కష్టపడే అట్లే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రైవేట్ బిల్డింగులలో ఇదే కొంత మంచిగా ఉంది. మిమ్మల్ని కూడా ప్రభుత్వ నియమాలు తీసుకుంటే ఒక సపరేట్గా సైట్ తీసి కట్టించాలి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచల జనార్దన్ గెలుపు కోసం వల్లూరమ్మ తల్లికి మొక్కుకున్నానని ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ తెలిపారు. వల్లూరమ్మ దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. భక్తులకు దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాదం అందజేశారు. ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కమ్మ సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, టీడీపీ మహిళా ప్రతినిధులు టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, గంగవరపు పద్మ, నాళం నరసమ్మ, బీరం అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. గత వైసీపీ రాక్షస పాలన ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో అందరూ చూశారు. ఆ రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు గారి రామరాజ్యం రావాలని చెప్పి ఆ రోజు వల్లూరమ్మ తల్లికి మొక్కుకోవటం జరిగింది. అందరి కోరిక మేరకు ఆ చల్లని దేవత కరుణతో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పెన్షన్ ఒక్కసారిగా పెంచడం కానీ అన్ని విధాలుగా ఎంతో చక్కగా అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉంది. ఒక ఒంగోలులో చూసినట్టయితే ఎంత అభివృద్ధి జరుగుతుందో దీన్ని బట్టి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని చెప్పి ఆ తల్లిని కోరుకొని ఈ రోజున ఇక్కడ పొట్టేలు కోసి అందరికీ డిన్నర్ ఇవ్వడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు వారి సతీమణి నాగసత్యలత గారు, మా తెలుగుదేశం పార్టీ సోదరిమణులు అందరూ కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరపాలని చెప్పి ఆ శక్తి ఆ అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు మాతా శిశు వైద్యశాల వద్ద ద్వారకానగర్లో అయ్యప్ప స్వామివారి అంబలి పడి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కేకే కంప్యూటర్స్ యజమాని రవీంద్ర ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర గురుస్వామి వనయాత్ర బృందం తోట శివశంకర్ గురుస్వామి పర్యవేక్షణలో కేరళలో అయ్యప్ప స్వామివారికి నిర్వహించే మాదిరిగా అంబలి పడి పూజ జరిపించారు. స్వామివారి పాటలతో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో మాల దీక్షదారులు పాల్గొన్నారు. అనంతరం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారు పేరు. మీకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను. మీ మనసులో పిచ్చే బాధపడతా. మా అలవాటు ఇదే అనుకుంటే మీరు అలాగే ఉంటారు. మేము నేనేం చేయలేదు. పూలు అంటే మనకు పుష్పాలు. కేరళ వెళ్ళి పూలు అంటే చంప మీద పెట్టి కొడతారు. ఆడవాళ్ళ ముందు మాట్లాడకూడనంత బండ పూత. ఎక్కడికి పోతుంది మన దేశ? ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తే ఒక భాష మారిపోతారు. ఇక్కడ పూలు అంటే పూలు ఇస్తారు చేతికి. అయ్యా పూలు ఇచ్చారా మహానుభావ, పువ్వులాగా బతకరా అంటారు.
అక్కడ చెప్పుకు పేద రాసి కొడతారు. పూలు అంటే బండపూటు, ఆడవాళ్ళ దగ్గర వినపడి కూడనంత పూజ. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తే మన భాష ఏమైపోతుంది. ఒక గురువు నుంచి పాప ఛానల్గా వచ్చిన గురువులు లేరు ఇవాళ ఎక్కడ కూడా. ఆ మాట నేను ధైర్యంగా చెబుతున్నాను. ఎవరా నీకు గురోపదేశం చేశారు అంటే ఎవరూ చేయలేదండి, ఎవరన్నా చేస్తారని చూశాను, ఎవరూ చేయలేదు, 5 ఏళ్ళు వెళ్ళాక చీకట్లో నుంచి నాకు నేనే చేసుకున్నాను అనే రోజులు వచ్చేసి ఇవాళ. ఎందుకు? గురోపదేశం అడిగి తీసుకునేది కాదు. ఒక గురువు, వీడికి గురువు లక్షణాలు ఉన్నాయి అనుకుని ఆయన చేతి కింద పెట్టుకుని కనీసం 5 ఏళ్ళు విద్య నేర్పిన తరువాత ఉపదేశం చేసి నాలుక మీద దెబ్బ కాల్చి వాత పెడితే ఆయన గురువు. ఎర్రకండా వేసుకున్నాడు, ప్రతి ఒక్కరు గురువు అయిపోతున్నాడే. అలా నా గురువు డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి అయ్యప్ప స్వామిని గురించి 182 పుస్తకాలు తెలుగులో రాసి మలయాళంలో 42, కర్ణాటకలో 56, తమిళంలో 108 పుస్తకాలు వెరసి 482 గ్రంథాలు రాసి 5 భాషల్లో మాట్లాడి రాసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 3 నెలలకోసారి వైద్య శిబిరం నిర్వహిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ వెల్లడి. చీమకుర్తి మండలాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తామన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చీమకుర్తి మండల సమావేశం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. డి న్యూస్లో నేటి మాట. మనం మన కోసం చేసేది మనతోనే ముగిసిపోతుంది, ఇతరుల కోసం చేసేది మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.